వయనాడు ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. వయనాడులో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ ప్రియాంక గాంధీ పర్యటించారు. తన తండ్రి చనిపోయినప్పుడు ఎంత బాధ కలిగిందో ఇప్పుడు అదే బాధ కలుగుతోందన్నారు. యావత్ భారతదేశం మొత్తం వయనాడు బాధను చూస్తోందన్నారు. రాజకీయాలు మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని, కేవలం ప్రజలకు సాయం మాత్రమే కావాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. I'm not interested in politics right now. I'm interested in the people of Wayanad. I'm interested in them getting the best possible care, best possible protection, and being looked after for the future. I feel how I felt when my father died. That I've seen so many people. I remember what I felt when my father died, and here people have not just lost a father; they've lost the whole family. Entire family, brother, sister, mother, father. So I know what I felt, and this is much worse than that. And it's not one person who's feeling it, it's thousands of people who are feeling it. So it's very, very sad. And I think we all owe these people respect, affection, and we should all be standing with them. And I'm very proud that a lot of people are standing with the people of Wayanad. In fact, the whole nation's attention is towards Wayanad, and I am sure that the whole nation is going to help the people of Wayanad. Thank you very much. ప్రకృతి మిగిల్చిన విలయంతో వయనాడ్ మరుభూమిగా మారిపోయింది. ఎటు చూసినా శిథిలాలతో విషాద దృశ్యాన్ని తలపిస్తోంది. శిథిలాలు తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. చెలియార్ నదిలో శవాలు కొట్టుకొస్తూనే ఉన్నాయి. వందలాది ఇళ్ల ఆనవాళ్లే కనిపించడం లేదు. ఇప్పటికీ వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ దొరకడం లేదు. తమ వారి జాడ తెలియక వారి ఆప్తులు ఆందోళన చెందుతున్నారు. తమ కళ్ల ముందే కుటుంబ సభ్యులు వరదలో కొట్టుకుపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అనేక ఇళ్లు బురదలో మునిగిపోయాయి. మండక్కై, చూరమల, మెప్పడిలో ఎటు చూసినా హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 287 మృతదేహాలు లభ్యమయ్యాయి. చెలియార్ నదిలో కొట్టుకొచ్చిన 83 మృతదేహాల్ని సహాయ బృందం బయటికి తీసింది. 166 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి కాగా 32 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఇప్పటికీ అధికారికంగా 200 మంది ఆచూకీ దొరకలేదని స్థానికులు వెల్లడించారు. 191 మంది తీవ్ర గాయాలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం 45 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి 3000 మందిని తరలించింది. ఇప్పటికే విరిగిపడ్డ కొండ చర్యలను చాలా వరకు తొలగించలేదు. అనేక ఇళ్లలోకి సహాయక సిబ్బంది చేరుకోలేదు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు. మండక్కై, చూరల్మల, మెప్పడిలో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది బాధితుల్ని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మండక్కై, చూరల్మల మధ్య వంతెన కూలిపోవడం సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఆర్మీ సిబ్బంది తాత్కాలిక వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది. చిన్న వరద ప్రవాహాల మీదుగా అప్పటికప్పుడు కూలిన చెట్లు, ఇసుక బస్తాలతో తాత్కాలిక వంతెనలు వేసి బాధితుల్ని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. ఇక మెప్పల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిబిరాల్లో బాధితులకు సేవలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే వైనాడ్ వరదలపై కేరళ సీఎం పినరయ్ విజయన్ అఖిలపక్షంతో సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని పినరయ్ విజయన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేరళ సీఎం పినరయ్ വിജയൻ ഭരോസ കൽപ്പിച്ചാరు. ഇപ്പോൾ നാം പ്രധാനമായും ശ്രദ്ധിക്കുന്നത് ഇത്തരം കാര്യങ്ങളിലായതുകൊണ്ട് തൽക്കാലം ആളുകളെ ക്യാമ്പിൽ താമസിപ്പിക്കുക. എന്നാൽ ക്യാമ്പ് ഒരു സ്ഥിരവാസമാക്കാൻ കഴിയില്ല. അപ്പോൾ അവരെ കൃത്യമായി പുനരധിവസിപ്പിക്കേണ്ടതുണ്ട്. ആ പുനരധിവാസ പ്രക്രിയ ഫലപ്രദമായി സ്വീകരിക്കുമെന്ന് തന്നെയാണ് കണ്ടിട്ടുള്ളത്. നേരത്തെയും നമ്മൾ സ്വീകരിച്ചിട്ടുണ്ട്. ആ അനുഭവം നമുക്കുണ്ട്. ഇതിൻ്റെ അടിസ്ഥാനത്തിൽ ഇവിടുത്തെ പ്രശ്നത്തിൽ കൂടുതൽ നല്ല നിലയിൽ പുനരധിവാസ നടപടികൾ സ്വീകരിക്കുക എന്നുള്ളത് തന്നെയാണ് കാണുന്നത്.